సుందరాకాండ ఏకాదశ సర్గ. హనుమంతుడు రావణ భవనమున సీతను వెదకుట. హనుమంతుడు ఆమె మండోదరి అని, సీత కాదని తెలుసుకొనగానే తన చపల భావమును విడిచి సీతను గూర్చి వేరొక ఆలోచన కలవాడయ్యెను. సీతాదేవి రామునెడబాసి నిదురింపదు, భుజించదు, అలంకరించుకొనదు, పానీయాదులు త్రావదు, ఇతరుడు దేవేంద్రుడైనను చెంతకేగదు. రామునకు సాటియగువాడు దేవతలలోనే లేడు. ఈమె సీత కాదు, వేరొక్కతే అని నిశ్చయించి హనుమంతుడు పానభూమి మద్యము త్రాగు చోటు కడకుపోయెను. రావణుని స్త్రీలలో కొందరు క్రీడించుట చేతను, మరికొందరు పాడుట చేతను, ఇంకొందరు నృత్యము చేతను, కొందరు మద్య సేవనము చేతను అలసియుండిరి. వారు మద్దెళ్లపై, పీటలపై, పాన్పులపైనను నిద్రించిరి. అట్లు వివిధాలంకారములతో నలంకరింపబడిన వారును తమ సౌందర్యమును లేదా రావణ సౌందర్యమును వర్ణించుకుని వారును ఆయా సమయమునకు తగిన పాటలు పాడి వాని అర్థము వివరించుచున్నవారును, దేశ కాలానుగుణముగా వ్యవహరించువారును, ఔచిత్యానుగుణముగా మాటలాడువారును అగు పలువురు స్త్రీలను భోగేచ్ఛతో ననుభవించి నిద్రించుచున్న రావణుని హనుమంతుడు చూచెను. ఆ వనితల నడుమ నున్న రావణుడు మందలోని ఉత్తమ గోసమూహము నడుమ వృషభము వలె ప్రకాశించెను. ఆ స్త్రీలతో పరివేష్టితుడైన రాక్షసరాజగు రావణుడు మహారణ్యమున ఆడు ఏగునులచే పరివేష్టితమగు మహాగజము వలె విరాజిల్లెను. కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు మహాత్ముడు రాక్షసరాజగు రావణునింట ఇష్టములగు సకల పదార్థములు గల పానభూమిని చూచెను. ఆ పానభూమి యందు హనుమ మృగములు, దున్నలు, వరాహముల మాంసములు వేర్వేరుగా నుంచబడియుండుట చూచెను. విశాలమగు వెండి పాత్రలలో సగము తిని విడచిన నెమలి, కోడి మాంసములను హనుమ చూచెను. వరాహములు, ఖడ్గమృగములు, ముండ్లపందులు, లేళ్ళు, నెముళ్ల మాంసములను, పెరుగు, సౌవర్చల మనబడు లవణము నంజుకొనుటకు అచట పాత్రలలో నుండుట హనుమంతుడు చూచెను. చక్కగా పక్వము చేయబడిన వివిధములగు కొక్కెర మాంసములను, సగము తినగా మిగిలిన చకోర మాంసమును, దున్నపోతు మాంసమును, మత్స్యములను, సుపక్వమైన మేక మాంసములను, వివిధములగు పచ్చండ్లను, త్రాగదగిన చారు మున్నగు వానిని, పాయాసాదులను, వివిధములగు భోజ్య పదార్థములను హనుమంతుడట చూచెను.